హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసరికి సి++కి సంబంధించిన కన్స్ట్రక్టర్స్. సో ఆల్రెడీ సి++లో మనం చూసిన టాపిక్స్లో క్లాసెస్, ఆబ్జెక్ట్స్ అండ్ ప్రీవియస్గా మనం పాయింటర్స్ గురించి, సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి మనం చూసాం. సో నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్లోనే మనం వన్ బై వన్ ఏవైతే డెప్త్ కాన్సెప్ట్స్ ఉంటాయో, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయో అవన్నీ కూడా నేను మీకు వన్ బై వన్ చెప్తున్నాను. సో ప్రీవియస్గా మనం చూసిన టాపిక్ వచ్చేసరికి ఇన్హెరిటెన్స్ అనే టాపిక్ డిస్కస్ చేసాం. అండ్ ఇన్హెరిటెన్స్ అనే టాపిక్లో టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనే టాపిక్ కూడా మనం చూసాం. సో నెక్స్ట్ ఈరోజు మనం కన్స్ట్రక్టర్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ కన్స్ట్రక్టర్ మీన్స్, మనం జావాలో కన్స్ట్రక్టర్ గురించి జనరల్గా కన్స్ట్రక్టర్ అనేది మనకి ఎక్కడ టచ్ అవుతుంది అంటే జావాలో మనకి ఐడెంటిఫై అవుతుంది. సో నెక్స్ట్ సి++ కూడా మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ రిలేటెడ్ కాబట్టి కన్స్ట్రక్టర్ అనే టాపిక్ మనకి సి++లో కూడా యూజ్ చేస్తాము. సో అయితే ఈ కన్స్ట్రక్టర్ అనేది ఏంటంటే, మనకి సేమ్ క్లాస్ నేమ్ ఎలా అయితే తీసుకుంటామో, మనం ఒక క్లాస్లో కన్స్ట్రక్టర్ని డిక్లేర్ చేస్తాము. క్లాస్ నేమ్ ఎలా అయితే తీసుకున్నామో సేమ్ అదే నేమ్తో మనం ఒక మెథడ్ని డిక్లేర్ చేస్తాం. సో జనరల్గా క్లాస్ నేమ్కి మెథడ్కి అసలు సంబంధం లేదు. అంటే మెథడ్ నేమ్ మనం ఎలా అయినా తీసుకుంటాము, క్లాస్ నేమ్ ఎలా అయినా తీసుకుంటాం. బట్ ఇక్కడ ఎప్పుడైతే మీరు ఒక క్లాస్లో కన్స్ట్రక్టర్ని డిక్లేర్ చేద్దాం అనుకుంటున్నారో, ఆ కన్స్ట్రక్టర్ నేమ్, క్లాస్ నేమ్ కూడా రెండు సేమ్గా ఉండాలి. అది మస్ట్ అండ్ షుడ్. సో ఎప్పుడైతే ఒక మెథడ్ క్లాస్ నేమ్తో ఉందో, దట్ ఈజ్ నథింగ్ బట్ కన్స్ట్రక్టర్. ఈ కన్స్ట్రక్టర్తో యూజ్ ఏంటి అంటే, మనం ఎప్పుడైతే ఒక క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నామో, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఆ మెమొరీ అనేది ఆటోమేటిక్గా మనకి రేజ్ అవ్వడం కోసం, అండ్ ఏవైతే బై డిఫాల్ట్గా క్రియేట్ అవ్వాల్సిన వేరియబుల్స్ ఉంటాయో అవన్నీ కూడా మనం ఆబ్జెక్ట్ క్రియేషన్కి లింకప్ చేయడం కోసం ఈ కన్స్ట్రక్టర్ అనేది మనం డిక్లేర్ చేస్తాం. సో ఈ కన్స్ట్రక్టర్లో ఒకవేళ యూజర్ పర్టికులర్ ప్రోగ్రామ్ రాసే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయకపోతే ఆటోమేటిక్గా కంపైలర్ ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేస్తుంది. సో యూజర్ క్రియేట్ చేసే కన్స్ట్రక్టర్ నార్మల్ కన్స్ట్రక్టర్ కింద అనుకుంటే, ఎప్పుడైతే మనకి ఆటోమేటిక్గా క్రియేట్ అయిందో బై కంపైలర్, సో దట్ ఈస్ నథింగ్ బట్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఓకే, సో ఇలా కన్స్ట్రక్టర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ ఉంటాయి. అండ్ వాట్ ఈస్ కన్స్ట్రక్టర్ అనేది ఇప్పుడు మనం డెఫినేషన్ చూద్దాం. సో ఏ క్లాస్ కన్స్ట్రక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ కన్స్ట్రక్టర్ అంటే ఫస్ట్ ఇది ఏమవుతుంది అంటే మనకి ఒక మెంబర్ ఫంక్షన్ అవుతుంది. అలానే మెథడ్ అని కూడా అంటాము. సో మెంబర్ ఫంక్షన్ ఆఫ్ ఏ క్లాస్ ఇవి ఎప్పుడు రేజ్ అవుతాయి అండ్ ఎప్పుడు వీటికి ఇన్వోకింగ్ జరుగుతుంది అంటే, ఎప్పుడైతే మనం ఆ క్లాస్కి అంటే కన్స్ట్రక్టర్ తీసుకున్న క్లాస్కి ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో అప్పుడు మనకి కన్స్ట్రక్టర్ అనేది రేజ్ అవుతుంది. సో చాలా మందికి కొన్ని డౌట్స్ ఉంటాయి. ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 క్లాసెస్ తీసుకుందాం అనుకుందాం. శాంపుల్ క్లాస్ అండ్ ఎగ్జాంపుల్ క్లాస్, 2 క్లాసెస్ తీసుకుందాం అనుకుందాం. శాంపుల్ క్లాస్లో నేను కన్స్ట్రక్టర్ క్రియేట్ చేశాను, బట్ ఎగ్జాంపుల్ క్లాస్లో నేను కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయలేదు. శాంపుల్ క్లాస్కి మీరు ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే, మీరు తీసుకున్న కన్స్ట్రక్టర్ అంటే శాంపుల్ ఆఫ్ అనే మెథడ్ ఏదైతే ఉందో అది రేజ్ అవుతుంది. బట్ ఎగ్జాంపుల్ అనే కన్స్ట్రక్టర్కి మీరు ఎక్కడ కూడా అసలు కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయలేదు. బట్ ఎగ్జాంపుల్ క్లాస్కి కనుక మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఇట్ ఆటోమేటిక్గా ఇన్వోక్ ద డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఎప్పుడైతే కంపైలర్ ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేస్తుందో ఆ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది రేజ్ అవుతుంది. ఓకే, మీరు ఒకవేళ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకపోతే కన్స్ట్రక్టర్ అనేది రేజ్ అవ్వదు అండ్ ఆ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అలానే ఉంటుంది. సో దిస్ ఈస్ ద డెఫినేషన్. అండ్ కన్స్ట్రక్టర్ నేమ్ ఎప్పుడు మస్ట్ అండ్ షుడ్గా ఎలా ఉండాలి అంటే, క్లాస్ నేమ్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే ఉండాలి. దీనికి ఎటువంటి రిటర్న్ టైప్ ఉండదు. సో రిటర్న్ టైప్ అనగానే మనకి వాయిడ్ రిటర్న్ టైప్ అండ్ నాన్ వాయిడ్ రిటర్న్ టైప్ అని 2 టైప్స్ ఉన్నాయి. వాయిడ్ రిటర్న్ టైప్ అయితే కనుక మనం ఎటువంటి వాల్యూస్ రిటర్న్ చేయము. అదే నాన్ వాయిడ్ అయితే కనుక మనం వాల్యూస్ రిటర్న్ చేస్తాం. సో ఇక్కడ అసలు రిటర్న్ టైప్ అనేది మనం తీసుకోము. సో దట్ ఈస్ నథింగ్ బట్ కన్స్ట్రక్టర్.
ఇనీషియల్ వాల్యూస్. సో ఇది ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసాం. నెంబర్ వేరియబుల్స్. ఓకే, సో ఇది కన్స్ట్రక్టర్ యొక్క యూజ్ అండ్ కన్స్ట్రక్టర్ యొక్క పర్పస్. నెక్స్ట్ దీనికి సంబంధించి ఒక స్మాల్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాము. నెక్స్ట్ ఫస్ట్ నేను ఒక క్లాస్ డిక్లేర్ చేస్తున్నాను. సో దట్ ఈస్ క్లాస్ ఎగ్జాంపుల్ అని చెప్పి నేను ఒక క్లాస్ తీసుకున్నాను. ఈ క్లాస్లో మనం మెంబర్స్ తీసుకోవాలి కదా. సో మెంబర్స్కి వచ్చేసరికి నేను పబ్లిక్ అనే యాక్సెస్ స్పెసిఫైయర్లో నేను ఒక ఎగ్జాంపుల్ అనే మెథడ్ తీసుకున్నాను. సో ఎగ్జాంపుల్ అనే మెథడ్ తీసుకున్నాను అంటే ఎగ్జాంపుల్ అంటే సేమ్ క్లాస్ నేమ్ ఉంది కాబట్టి మనకి ఇదేమవుతుంది అంటే ఆటోమేటిక్ ఇట్ ట్రీట్స్ లైక్ కన్స్ట్రక్టర్. మీరు ఇక్కడ ఏది క్యాపిటల్ లెటర్స్ ఏవి స్మాల్ లెటర్స్ ఇచ్చారో సేమ్ ఇక్కడ కూడా అవే ఇవ్వాలి. నేను ప్రస్తుతానికి ఆల్ స్మాల్ లెటర్స్ ఇచ్చాను. నెక్స్ట్ నేను ఇక్కడ ఎప్పుడైతే కన్స్ట్రక్టర్ రేజ్ అయిందో నేను ఇక్కడ జస్ట్ ఒక సింపుల్ మెసేజ్ ప్రింట్ చేస్తున్నాను. సో అదేంటంటే దిస్ ఈజ్ కన్స్ట్రక్టర్. నెక్స్ట్ మెథడ్ కన్స్ట్రక్టర్ని క్లోజ్ చేసేసాము. ఆఫ్టర్ దట్ క్లాస్ని కూడా నేను క్లోజ్ చేశాను. సో నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్ క్రియేషన్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్వోకింగ్ మనకి నార్మల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్కి వచ్చేసరికి మనకి క్లాస్లోనే ఒక మెయిన్ మెథడ్ తీసుకుని మెయిన్ మెథడ్లోంచి ఇన్వోక్ చేస్తాం. బట్ ఇది సిపిపి కాబట్టి సిపిపిలో వచ్చేసరికి క్లాస్ ఓన్లీ ఫర్ డిక్లరేషన్స్ అండ్ ద మెయిన్ కంపైలేషన్ అంతా కూడా మెయిన్ మెథడ్ సెపరేట్గా తీసుకుంటాము. సో అది బయట రాస్తాం అవుట్ సైడ్ ఆఫ్ ది క్లాస్. సో నెక్స్ట్ ఇంట్ మెయిన్ ఆఫ్. నెక్స్ట్ మనం కన్స్ట్రక్టర్ని రేస్ చేయాలంటే ఫస్ట్ ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో దెన్ ఎగ్జాంపుల్ స్పేస్ ఈ. సో దీన్ని మనం ఇన్వోక్ చేయట్లేదు, జస్ట్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము అంతే. సో మనం జావాకి వచ్చేసరికి ఎప్పుడైతే బై యూజింగ్ న్యూ ఆపరేటర్ ఇన్వోక్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా అది ఇన్వోక్ అవుతుంది. ఇక్కడ మాత్రం జస్ట్ డిక్లేర్ చేయగానే ఇట్స్ ఆటోమేటికలీ ఇన్వోక్ ద కన్స్ట్రక్టర్. సో దెన్ రిటర్న్ 0. అంటే సింపుల్గా మనం ఇంకేం మెథడ్స్ ఇంకా ఏం వేరియబుల్స్ ఏం లేకుండా మీరు ఎప్పుడైతే ఎగ్జాంపుల్ ఈ అన్నారు ఇట్ ఆటోమేటిక్గా ఇన్వోక్ ఎగ్జాంపుల్ కన్స్ట్రక్టర్, దెన్ ఇట్ ప్రింట్ సి అవుట్ స్టేట్మెంట్. అక్కడ మనకి దిస్ ఈజ్ కన్స్ట్రక్టర్ అని చెప్పి మనకి అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఫర్ నార్మల్ కన్స్ట్రక్టర్. అయితే మనకి కన్స్ట్రక్టర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ ఉంటాయి. ఏంటో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ అంటే ఫస్ట్ వన్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అండ్ సెకండ్ వన్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. సో ఈ 2 కన్స్ట్రక్టర్స్కి డిఫరెన్స్ ఏంటంటే నేను సింపుల్గా చూపిస్తాను. సో మీరు ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారు. సో సేమ్ ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ తీసుకున్నారు. ఇప్పుడు ఇదే ప్రోగ్రాంలో డిఫాల్ట్గా మనం క్రియేట్ చేయలేదు, కంపైలర్ ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తుంది. ఆ కన్స్ట్రక్టర్ని కూడా మనం డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటాం. ఇప్పుడు మనం క్రియేట్ చేసాము, కానీ ఇక్కడ మనం ఎగ్జాంపుల్ అనే కన్స్ట్రక్టర్కి ఎక్కడా కూడా ఆర్గ్యుమెంట్స్ పారామీటర్స్ తీసుకోలేదు. దాన్ని పాస్ చేసేటప్పుడు ఎక్కడా కూడా మనం ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేయలేదు. సో దిస్ ఈజ్ ఆల్సో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఏంటంటే మనం ఏ కన్స్ట్రక్టర్కి అయితే పారామీటర్స్ తీసుకుంటామో ఆ కన్స్ట్రక్టర్ని మనం పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటాం. సో ఇప్పుడు దాని గురించి చూద్దాము. పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ మనకి నేమ్లోనే ఉంది, పారామీటర్స్ మస్ట్ అండ్ షుడ్. సో ఎప్పుడైతే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ డస్ నాట్ హ్యావ్ నెక్స్ట్ ఎప్పుడైతే మీకు అవసరం ఉందో, మనకి నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అవసరం ఉందో డెఫినెట్గా మనం అక్కడ పారామీటర్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటాము. సో దెన్ మీరు కంపల్సరీ అక్కడ పారామీటర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ అనే కన్స్ట్రక్టర్ ప్లేస్లోనే మనం ఎలా తీసుకోవాల్సి వస్తుంది, ఎగ్జాంపుల్ ఆఫ్ కన్స్ట్రక్టర్ డిక్లేర్ చేసేటప్పుడు ఏ టైప్ ఆఫ్ పారామీటర్స్ వాల్యూస్ మనం కావాలనుకుంటామో ఆ టైప్ ఆఫ్ వాల్యూస్ మనం ఇక్కడ డిక్లేర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 ఇంటీజర్ వేరియబుల్స్ అవసరం అయితే కనుక 3 ఇంటీజర్ వేరియబుల్స్ నేను ఇలా డిక్లేర్ చేసుకుంటున్నాను.
నెక్స్ట్ ఈ కన్స్ట్రక్టర్లో ఉన్న కంటెంట్ అనేది మనం ఇస్తాము. దెన్ ఇది ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు కాల్ అవ్వాలి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు కాల్ అవ్వాలి అంటే కంపల్సరీ అక్కడ కూడా మనం పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ని యాక్సెస్ చేసేటట్టుగా కాల్ చేయాలి. సో కాల్ చేయాలి అంటే దెన్ మనకి ఇంట్ మెయిన్ నుంచి కాల్ చేస్తున్నాం. సో ఇంట్ మెయిన్ నుంచి కాల్ చేసేటప్పుడు దెన్ ఓపెనింగ్ ఎగ్జాంపుల్ ఈ జస్ట్ ఎగ్జాంపుల్ ఈ సెమికోలన్ పెట్టేస్తే దట్ ఈస్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. బట్ ఇక్కడ మనకి పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ కావాలి విత్ 3 ఇంటీజర్ వాల్యూస్. దెన్ ఎగ్జాంపుల్ ఈ ఆఫ్ 10, 20, 30. సో ఇక్కడ నేను ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్కి ఏం వాల్యూస్ పాస్ చేశాను? 3 వాల్యూస్ పాస్ చేశాను. సో ఈ ఆబ్జెక్ట్ ఎక్కడికి వెళ్తుంది? మనకి ఇన్వోక్ అవ్వంగానే ఇక్కడ 3 వాల్యూస్ ఎప్పుడైతే మనం క్రియేట్ చేసామో కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. కన్స్ట్రక్టర్కి 3 వాల్యూస్ కావాలి. మనం 3 వాల్యూస్ పాస్ చేసాం. సో ఎక్స్లోకి వచ్చేసరికి 10 స్టోర్ అవుతుంది, వైలోకి వచ్చేసరికి 20 స్టోర్ అవుతుంది, అండ్ జెడ్లోకి వచ్చేసరికి 30 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. సో దెన్ కన్స్ట్రక్టర్ అనేది యాక్సెస్ అవుతుంది. సో ఏ కన్స్ట్రక్టర్కి అయితే మనం పారామీటర్స్ పాస్ చేస్తామో, ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తామో, పారామీటర్స్ రిసీవ్ చేసుకుంటామో ఆ కన్స్ట్రక్టర్ని మనం పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటాం. ఓకే, సో దిస్ ఈస్ ద క్లాస్ అబౌట్ కన్స్ట్రక్టర్ అండ్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే మనం ఇందాక ఏదైతే ఫస్ట్ తీసుకున్నామో అదే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్.